హలో గాయ్స్ సో టుడే ఇవాళ మనం బ్రెడ్ హోమ్ మేడ్ బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో మిల్క్ తీసుకోండి, వేడి వేడి హాట్ మిల్క్. సో ఆ తర్వాత అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. సో ఆ తర్వాత మనం దాన్ని బాగా కలిపిన తర్వాత సో మనకి అలా వస్తుంది. సో దాంట్లో కొంచెం ఈస్ట్ పౌడర్ ఉంటుంది కదా, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది మీకు. సో అది కొంచెం వేసి బాగా బీట్ చేసుకోవాలి మనం. సో బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో అలా కలుపుకున్నాక సో దాన్ని మనం అలా కాసేపు పక్కన పెడితే చూసారా అది ఎలా పొంగి వచ్చిందో, ఆ ఈస్ట్ అదంతా పొంగి అలా కనిపిస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దాన్ని అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు మైదా, నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు మైదా, దానికి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం షుగర్ యాడ్ చేసి అలా ఉంచి మనం ఏదైతే ఈస్ట్ కలిపిన మిల్క్ ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని మెత్తగా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నాను, అలా పొడి పొడిగా రాకుండా ఎక్కడ మనకి పిండి ముద్దలు ఏవి అవ్వకుండా మెల్లగా కొంచెం మధ్యలో బటర్ యాడ్ చేసుకుంటూ ఆ ఫ్లఫీనెస్ యాడ్ అవ్వడానికి అప్పుడప్పుడు. సో ఆ బటర్తో సహా అలా మనం కలుపుకుని కాకుండా అలా ముద్దగా కలుపుకోవాలన్నమాట, ఒక చపాతీ ముద్దలాగా. దాన్ని కాసేపు పక్కన పెడితే అది కొంచెం పొంగుతుంది. సో దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు లూజ్ అయితే కొంచెం అలా మైదా అద్దుకుంటూ అలా కొంచెం మర్దన చేసుకోవాలన్నమాట. సో ఎంత మనం అది చేసుకుంటే మనకు అంత ఫ్లఫీగా వస్తుంది. సో ఆ తర్వాత మనం బేకరీకి ఏదైతే వాడతామో ఆ గిన్నె తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఇలా చిన్న చిన్ని ఉండలుగా చేసుకొని దాంట్లో మనమైతే సర్దుకోవాలన్నమాట. ఇలా ఎందుకు సర్దుకుంటున్నామంటే మనకి ఏ అయితే బన్స్ మార్కెట్లో దొరుకుతుంటాయో సో ఆ షేప్లో మనకి బన్స్ రావడం కోసం నేనైతే అలా చేశాను అనమాట. సో అలా చేసిన తర్వాత దానికి కొంచెం బటర్ని యాడ్ చేసి మళ్ళీ అలా పక్కన పెట్టి ఉంచాను. ఈలోపు పొయ్యి మీద మనకి ఓవెన్ లేదు కాబట్టి నేను కుక్కర్ని తీసుకొని అందులో శాండ్ పోసాను అనమాట. సో శాండ్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక ఐరన్ స్టాండ్ అయితే పెట్టాను. సో అది అందరిలో ఉంటుంది. సో మనం మూత తీసి చూసిన తర్వాత మనకి ఇలా అయితే పైకి ఉబ్బు ఉంటాయి. దాని మీద లైట్గా మిల్క్ యాడ్ చేసుకొని మనం ఆ ప్యాన్ని ఐరన్ స్టే మీద పెట్టి కుక్కర్ మూత పెట్టాలన్నమాట. మనకి ఇంచుమించు 15 to 20 minutes అయితే మనకి బేక్ అవ్వడానికి పడుతుంది. మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూసుకొని ఏమన్నా మాడుతున్నాయా అది అని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు నేను 20 minutes తర్వాత ఇలా అయితే మనకి పన్ను రెడీ అయిందండి గిన్నెలో. అది హీట్గా ఉంటుంది కాబట్టి అల్యూమినియం. సో ఐ బెటర్ సజెస్ట్ యూ టు ఏదన్నా క్లాత్తో తీయండి. సో అలా తీసుకొచ్చిన తర్వాత మనకి బన్ను చల్లారనివ్వండి. చల్లారించిన చూసారా ఆ కలర్ టెక్చర్ ఎలా వచ్చిందో బన్కి. సో మనం ఇప్పుడు ఏదైనా చాక్ తీసుకొని దాన్ని అలా అలా సింపుల్గా కట్ చేసుకొని సో మీకు ఎంత ఫ్లఫీగా బన్ వచ్చిందో నేను చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి. అదిగోండి చూడండి, నేను అలా కట్ చేసి అలా ఎడ్జెస్ అన్ని కోసుకొని ఆ బన్ అయితే బయటికి తీసాను. సో మనకి బేకరీస్లో ఏ విధంగా అయితే ఫ్లఫీగా అండ్ బౌన్సీగా ఉంటుందో సేమ్ చూసారా అంతే బౌన్సీ అండ్ అంతే ఫ్లఫీగా నాకైతే వచ్చింది అండి. చాలా టేస్టీ కూడా చాలా సూపర్గా వచ్చింది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరియాన్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.